అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతాహారం అంటే ఏంటి? అమృతాహారమే ఎందుకు తీసుకోవాలి? మరి ఆధ్యాత్మికతకి అమృతాహారానికి ఉన్న సంబంధం ఏంటి? మొదలైన విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పిడుగురాళ్ళ నుండి భాగ్యలక్ష్మి గారు, శ్రావణి గారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం. నమస్తే. సో ముందుగా మీ ధ్యాన పరిచయం భాగ్యలక్ష్మి గారు. ఫస్ట్ మా ధ్యాన పరిచయం అంటే నాకు మామూలుగా 20 ఇయర్స్‌గా కొంచెం మైగ్రేన్ హెడేక్ ఉండేది. ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. తర్వాత జస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ నుంచి కొంచెం షుగర్ అటాక్ అయింది. ఇంక టెన్షన్ వచ్చేసింది షుగర్ అటాక్ అయ్యేసరికి. మెడిసిన్ తీసుకోవడం ఏందంటే నాకు ఫస్ట్ కాంచి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ టాబ్లెట్స్ వాడను తప్పల. మైగ్రేన్‌కైతే వాడాను. ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గలేదు నాకు. ఇంక సర్లే అలాగే సఫర్ అవుతూనే ఉన్నా. షుగర్‌కి వచ్చాక ఇంకా ఎలాగైనా మెడిసిన్ ఆపేసి షుగర్ తగ్గించుకోవాలని అనుకున్నాను. అలా అనుకున్నాక మాకు ఈ మెడిటేషన్ పరిచయం అయింది. మాకు అపార్ట్మెంట్‌లో. మాకు గురునాథం గురూజీ గారు, బాలు మాస్టర్ గారని ఉన్నారు. బాలు మాస్టర్ గారు పరిచయం చేశారు. తర్వాత గురునాథం గురూజీ గారు మాకొచ్చారనమాట. క్లాసులు పెట్టారు. ఒక 20 డేస్ మెడిటేషన్ చేశాక చాలా రిలాక్స్ అనిపిచ్చింది. తర్వాత ఇంక 1 మంత్ చేశాక ఇంకా చాలా రిలాక్స్‌గా ఉండి మైగ్రేన్ హెడేక్ తగ్గింది ప్రాబ్లమ్. 1 మంత్ సాధనలోనే 1 మంత్‌లోనే. ఇంక హెడేక్ తగ్గాక ఇంకా 2 మంత్స్ అలా 3 మంత్స్ చేశాము. మాకు అపార్ట్మెంట్‌లోనే బాగా చక్కగా ధ్యానం క్లాసులు పెడుతూ ఉంటారు. ఎలాగా 1 మంత్ అయిపోయింది కదా! 41 డేస్ అనుకున్నాము. మాకు ఇంటింట ధ్యానం పరిచయం చేశారు గురూజీ గారు. ఇంటింట ధ్యానం పెట్టుకున్నాక 3 మంత్స్ జరిగింది మాకు. అందరూ ఇంటింట ధ్యానం పెట్టేసరికి మాకు 3 మంత్స్ క్లోజ్ అయింది. 90 డేస్. ఆ తర్వాత షుగర్ టెస్ట్ చేయించాం. అసలు జీరోకెళ్ళిపోయింది. మేమే షాక్ అయిపోయాము. 3 మంత్స్ మెడిటేషన్ చేశాక ఇలాగా షుగర్ తగ్గిపోయేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇంకా అలాగే ఇలాగ ఇప్పుడు మేము 250 డేస్ నుంచి చేస్తున్నాము. ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటికి మైగ్రేన్ హెడేక్ లేదు. ఎప్పుడన్నా వచ్చినా ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేస్తే రిలాక్స్ అయిపోతుంది. సో మీరు ధ్యాన సాధన ద్వారా హెడేక్ తగ్గించుకున్నారు, షుగరు షుగర్ తగ్గిపోయింది. కంట్రోల్ సో అయిపోయింది. నార్మల్‌గా హ్యాపీగా ఉన్నారు. నార్మల్ చాలా హ్యాపీగా ఉన్నా. ఏదన్నా ఎప్పుడన్నా జర్నీ చేసి హెడేక్ వచ్చినా ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ మెడిటేషన్ చేసామనుకో రిలాక్స్ సో అయిపోతాం. ఇప్పుడు మీరు ఏం మెడిసిన్ వాడట్లేదు. అసలు ఆ రోజు నుంచి మేము మార్చి 9th డేట్ నుంచి స్టార్ట్ చేసాం మెడిటేషను. ఈ రోజు వరకు నేను సింగిల్ టాబ్లెట్ కూడా వేయలేదు. హెడేక్‌కి గానీ, షుగర్‌కి గానీ నేను. అవును. మేడం ఇప్పుడు మీ గురించి. నా పేరు శ్రావణి. నేను ఫిజియోథెరపిస్ట్‌ని. హ్మ్. నేను యాక్చువల్‌గా మెడిటేషన్‌కి పీస్ కోసం వచ్చాను. అసలు నాకిట్లా దేవుళ్ళు కనిపిస్తారు ఇవన్నీ నాకు తెలీదు. నార్మల్‌గా క్లాసెస్‌కి వెళ్ళి అటెండ్ అవుతూ ఉన్నాను. నాకు కొంచెం థ్రోట్ ప్రాబ్లమ్ ఉంది. ఫ్లమ్ ఫ్లమ్ గురించి. సో, అది నాకు 2 డేస్‌లోనే అది క్లియర్ అయిపోయింది. నాకు డైలీ లేవంగలోనే తుమ్ములు అట్లా డస్ట్ ఎలర్జీలా ఉండేది. అది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఇక్కడ పెయిన్ రావడం అట్లాంటివి వచ్చాయి. మధ్యలో కొంచెం నాకు బ్రేక్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పిరమిడ్ దగ్గరికి రాగాల్నే నేను ఇక్కడ 15 మినిట్సే చేశాను. ఇక్కడ జానపడ్లో ఉన్న ఈ పిరమిడ్ దగ్గరికొచ్చారు. జాన్‌పాడులో హ్మ్. ఉన్న పిరమిడ్ దగ్గర చేశాను. ఒక 15 మినిట్సే చేశాను. ఆ రోజు నాకు ఒక రూపం కనిపించింది. ఒక వెలుగొచ్చింది. ఆ వెలుగు ఏంటి అని నాకు డౌట్ మొదలైంది. త తర్వాత గురునాథం గురువుగారిని అడిగితే గురువుగారన్నారు, "అది మహావతార్ బాబాజీ అమ్మ. నాకు కనిపిస్తున్నారు" అని జెప్పారు. నాకేమనుకున్నానంటే నేను ఫస్ట్ డౌట్ ఉండేది. బుద్ధుడు గారు గాని, లేదంటే మహావతార్ బాబా గారు. ఎందుకంటే అదే సేమ్ పొజిషన్‌లో కనిపిస్తుంది. నాకు రూపం కనిపిస్తుంది. ఫేస్ కనిపించలేదు. సో, ఓకే. చేద్దాం అని జెప్పి క్లాసెస్ ఉంటే డైలీ అటెండ్ అయ్యాను. 21 డేస్ ఆపకుండా చేశాననమాట. నేను ఫస్ట్ నుండి నాన్ వెజిటేరియన్‌ని. ఆ 21 డేస్ వెజిటేరియన్‌గా ఉండి చేశాను. నేను మానేయాలి అన్నది నాకెవరు చెప్పలేదు. నేను మానేయాలని గూడా అనుకోలేదు. నేను నార్మల్‌గా చేస్తూ ఉండుంటే డైలీ ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చేది. డైలీ కనిపించేవారు బాబా గారు. నేను చేసినంత సేపు నాకు ఆ రూపం పోకుండా అట్లనే ఉంది మెడిటేషన్‌లో. ఆ వెలుగు గూడా అట్లనే ఉంది. ఇంకా ఇట్లా కళ్ళు క్లోజ్ చేస్తే చాలు బాబా గారి రూపమే కనిపించేది. అలా నేను 'మహావతార్ నరసింహ' మూవీకెళ్ళాను. అక్కడ చూసాననమాట. హిరణ్యకశిపుడు ఉన్న దగ్గర ఏంటంటే నరబలి అవన్నీ ఉండేవి జంతువుల. ఇక్కడ ఆయన ప్రహ్లాదుడు పెరిగిన వాతావరణం అంతా పీస్‌ఫుల్‌గా చెట్లు అట్లా ఉండేది. ఓహో! నాన్ వెజ్ తింటే ఇది. నాన్ వెజ్ తినడం వల్ల రాక్షసులు తినే ఆహారం అది. మనం మానవులు తినేది శాకాహారం అని నేను గ్రహించి, నా అంతట నేనే నాన్ వెజ్
వదిలేసి వెజిటేరియన్‌గా మారిపోయాను. మరి అప్పుడు మీరు ఇందాక అన్నారు వెజిటేరియన్‌గా మారిపోయానన్నారు కదా! అప్పటికి ఇప్పటికి మీలో చేంజ్ ఏంటి వెజిటేరియన్ అయిన తర్వాత? బాడీ పెయిన్స్ తగ్గినాయి. యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్‌గా నాకు నేను ట్రీట్మెంట్ చేసుకోలేను. వేరే వాళ్ళకి చేయగలను కానీ నా బాడీ నేను ఐ మీన్ అలైన్ చేసుకోగలను కానీ పెయిన్ వస్తే నాకు నేను ట్రీట్మెంట్ చేసుకోలేను. సో, నాకు నాన్ వెజ్ వదిలేయడం వల్ల చాలా మెంటల్ పీస్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటేంటంటే కోపం తగ్గడం. ఇంకొకటి మెల్లగా మాట్లాడడం. అట్లా స్మూత్‌నెస్ వచ్చింది. అలా ఇంకా చాలా బాడీలో చేంజెస్ చాలా ఉన్నాయి. సో, మీరు మేడం మీరెప్పుడు వెజిటేరియన్ అయ్యారు? మేము ఫస్ట్ నుంచి వెజిటేరియనే. సో, మరి మీకు అంటే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఆనాపానసతి ధ్యానంకి శాకాహారం తీసుకోవాలి అని చెప్తారు. సో, ఇది విన్నప్పుడు మీకేమనిపించింది? విన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉండేది. అట్లా చూసినప్పుడు నాకు చాలా ఇబ్బంది అనిపించేది మాకు. ఎక్కడైనా బలిచ్చినా గానీ మేము టెంపుల్‌కి వెళ్తాము. ఇక్కడ మాకు ఫేమస్ బాగా గంగమ్మ గుడి అని పిడుగురాళ్ళ. అట్లా వెళ్ళినప్పుడు బలిస్తుంటే చాలా నాకు ఇబ్బందిగా అనిపించేది. ఫస్ట్ కాడి నుంచి కూడా నేను అలా బలిచ్చేవి అవి చూడాలంటే చాలా కష్టం అనిపించేది. ఇక్కడికి వచ్చాక నిన్నటి రోజు కూడా గుంటూరులో శాకాహార ర్యాలీ ఉంటే చక్కగా వెళ్ళిపోయి చేసి వచ్చాం. ఓకే. ర్యాలీకి వెళ్ళేసాం, పార్టిసిపేట్ చేసాము. ఇట్లాగా ఏదైనా కానీ శాకాహార ర్యాలీ అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా అనౌన్స్ చేయటము, ఇలా అందరి మూగజీవుల కోసం చేయటము చాలా హ్యాపీగా అనిపించింది మాకు ర్యాలీ చేయటం కూడా. మరి ఆధ్యాత్మికకి శాకాహారానికి ఉన్న సంబంధం అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు మనం చేసే మనం దేనికోసం చేస్తాం? మెంటల్ పీస్ కానీ లేదంటే మన బాడీలో పెయిన్స్ గురించి కానీ చేస్తాం. మనకు ఆ రిజల్ట్ రావాలి అంటే ఇప్పుడు ఒక జంతువుని మనం బలించి తినడం తప్పు. ఇప్పుడు అలా చేస్తే మనకి పవర్ ఎక్కడి నుండి వచ్చిద్ది? మనకు కావాల్సింది ఎక్కడి నుండి వచ్చిద్ది? మనం అట్లా చేయకుండా మనం న్యాచురల్ వేలో చేస్తే మనకు కావాల్సింది మనకు వచ్చిద్ది. మెయిన్‌గా మెడిటేషన్ చేస్తే ఏమైద్దంటే మనకి తెలియకుండానే మన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వచ్చేసిద్ది. మనకి ఆటోమేటిక్‌గా మైండ్‌లో అర్థమైపోయిద్ది. ఇట్లా చెయ్యి అని ఆటోమేటిక్‌గా వచ్చేసిద్ది. ఇప్పుడు అదే మనం నాన్ వెజ్ తింటూ చేసామనుకోండి, ఆ కాసేపే ఉంటది. దాని రిజల్ట్ ఉండదు. అదే మానేసి చేస్తే మనకి అది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో, మరి మీరు ఇంకా అంటే శాకాహార ర్యాలీలలో పాల్గొనడం గానీ ఏదైనా జరిగిందా? యాక్చువల్‌గా నేను స్టార్ట్ చేసి 3 మంత్స్ అవుతుంది. నాకు మహావతార్ బాబాజీ గారి దర్శనం కూడా 10 డేస్‌కే అయింది. నేను అసలు అంత డీప్‌గా కూడా చేయలేను. నేను 1 ఇయర్ అట్లా ఏం చేయలేదు. చాలా లెస్ టైమ్‌లోనే అయింది. అంటే మేబీ కనెక్ట్ అవ్వాలి అని ఉందేమో మేబీ అలా కనెక్ట్ అయ్యింది. ఫస్ట్ టైమ్ ఇక్కడ జాన్పాడు పిరమిడ్ దగ్గరికి రాగానే అట్లా బాబా గారి దర్శనం అయ్యి ఒకసారి 12-21 అప్పుడు బాబా గారు మాట్లాడడం కూడా జరిగింది. మాట్లాడి నా లైఫ్ గురించి మీ లైఫ్ పర్పస్ గురించి చెప్పారు. ఓకే. అట్లా. సో, అది ప్రేక్షకులకి షేర్ చేయాలంటే మీ ఇష్టం అంటే చెప్పొచ్చు. లేదు అంటే అంటే యాక్చువల్‌గా ఏమైందంటే నేను జాబ్ గురించి ఆర్ బిజినెస్ ఏదో ఒకటి ట్రై చేయాలని చూస్తున్నాను. అది ఏది చేసినా జరగట్ల. ముందుకెళ్ళట్ల. అట్లనే అయిపోతుంది. అయితే నేను ఒక క్వెషన్ ఏసుకున్నాననమాట మహావతార్ బాబా గారికి. ఎందుకు మీరు కనిపిస్తున్నారు ఓకే. మీరు నాకు కనిపించడానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఏంటి? ఇప్పుడు నాకు మీరు కనిపిస్తున్నారంటే ఏదో సందేశం ఇవ్వడానికే వచ్చారు గదా! అని నేను అట్లా ఆ రోజు బాగా పవర్స్ ఎక్కువుంటాయని పిరమిడ్‌లోనే ధ్యానం జేయడం స్టార్ట్ చేశాము. ఆ రోజు నాకు తెలియకుండానే అంటే ఇవన్నీ నాకు ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్సెస్ కదా! నేను ధ్యానం చేస్తుంటే నా లోపల నుండే ఇన్నర్ వాయిస్ వచ్చి మాట్లాడింది. అప్పుడు నాకు డౌటొచ్చింది. నేను మాట్లాడానా లేదా బాబా గారు మాట్లాడారా అని అర్థం కాలేదు. తర్వాత గురువుగారిని అడిగితే గురువుగారు చెప్పారు. "అది అట్లనే అమ్మ మాట్లాడేది బాబా గారే మాట్లాడారు" అంటే ఓకే. అప్పుడు బాబా గారు ఏమని చెప్పారంటే ఎందుకంత చింతిస్తున్నావు? నీకు టైం వచ్చినప్పుడు నీకు కావాల్సింది నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పారనమాట. సో, మీ ఇంట్యూషన్ ద్వారా అంటే బాబా గారు మాట్లాడడం కూడా మీరు క్లియర్‌గా విన్నారనమాట. మేడం మీరు పత్రి సార్‌వి ఏమైనా స్పీచెస్ విని ఉన్నారా? చాలా చక్కగా వీడియోస్ వింటూనే ఉంటాం. శాకాహార ర్యాలీ గురించి, ఇట్లాగా మెడిటేషన్ గురించి మామూలుగా పీస్‌ఫుల్‌గా ఉండాలి. ఇలా నిదానంగా మాట్లాడాలి. ఇలాగ 7 చక్రాల గురించి మన బాడీలో ఉండే చక్రాలు ఉంటాయి గదా! వాటి గురించి చెప్తూ ఉంటారు. ఎలాగా ఏంటి చక్రాల గురించి చెప్తూ ఉంటారు గదా! ఆ చక్రాల గురించి పత్రిజీ గారి వీడియోలు వింటూ ఉంటాం. మాకసలు పరిచయం చేసినందుకు పత్రిజీ గారికి చాలా ధన్యవాదాలు అసలు మాకు. ధ్యానాన్ని ధ్యానాన్ని పరిచయం చేసినందుకు పత్రిజీ గారికి
ధన్యవాదాలు. మాకు ఫస్ట్ గాంచి కూడా పంచభూతాల్లో చెట్లు అంటే నాకు చాలా ఇష్టం, మొక్కలు పెంచుకోవడం. ఈ పంచభూతాలను లైక్ చేసి ఈ పంచభూతాల్లోనే ఉన్నది అర్థం అని తెలిసాక ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. మనకి ఈ విశ్వం నుంచే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది, దాని నుంచే మనం ఇంతగా ఎనర్జీగా ఉంటున్నాము. ఈ మెడిసిన్ ఈ ఫుడ్ వీటిల్లో ఏమీ లేదు, మనకు అసలైంది అంటే విశ్వం నుంచి వచ్చే ఎనర్జీ, ఈ పంచభూతాల నుంచి వచ్చే ఎనర్జీ అని అర్థమైపోయాక అసలు ఏది చేసినా రేపు ముందు రోజుకి డైలీ ఒక 3 hours మెడిటేషన్ చేస్తే చాలు, మైండ్ రిలాక్స్ వస్తుంది, లోన్లీగా ఫీల్ అవ్వము, ఎక్కడున్నా కూర్చొని చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. లోన్లీగా ఒక్కళ్ళు ఉన్న ఒక రోజు అబ్బాయి వాళ్ళ ఈ రోజు బోరింగ్గా ఉందని అసలు మెడిటేషన్ పరిచయం అయ్యాక లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన పని కూడా లేదు. 1 hour గ్యాప్ దొరికింది అనుకో మెడిటేషన్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందే మేము టీవీ చూడటం చాలా తక్కువ, నేను ఈ హెడేక్ ప్రాబ్లం నుంచి అసలు ఇప్పుడు టీవీ చూడాలని ఐడియా కూడా లేదు. మా ఇంట్లో టీవీ పెట్టక కూడా 3 months 4 months అయింది కూడా. అసలు అంతకుముందన్న జస్ట్ న్యూస్ కోసం ఒక 1/2 hour పెట్టేవారు మా వారు. ఇప్పుడు అసలు టీవీ పెట్టడం కూడా మర్చిపోయాం. అక్కడ పెట్టిన కానీ ఆ ఎనర్జీ వేస్ట్, మళ్ళీ అంతా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అందుకని అసలు టీవీ పెట్టాలి చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు మాకు. ఎప్పుడన్నా ఉంటే మెడిటేషన్ గురించే పత్రిజీ గారి వీడియోలు చూడటము, గురునాథం గురూజీ గారు ఏదైనా మాకు సొల్యూషన్ క్వశ్చన్స్ ఏమైనా చెప్తే వింటము, ఏదైనా వీడియోలు పెడితే చూడటము, అలాగే వాటిని ఫాలో అవుతూ ఉన్నాం. ఇప్పుడు అంతంగా మెడిటేషన్ ధ్యానము అంటే ఇవే ఇంకా మాకు ధ్యాన ప్రచారము. శాకాహార ర్యాలీ కంటే చాలా ఇంట్రెస్ట్ గా నేను పోతాను. మూగజీవులు కదా, అలా వాటి గురించి మొక్కల గురించి చెప్పమన్నా అలా వాటి పంచభూతాల గురించి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాం అనమాట. ఎక్కువగా నాకు అసలు ఇలాగ ఈ ఓపెన్ ప్లేస్ లో ఇలాగ మొక్కల దగ్గర ఎక్కువగా ఉండటం అంటేనే చాలా ఇష్టం. సో ఇక్కడ ఈ జానపడలో ఉన్న ఈ పిరమిడ్ లో మీరు ధ్యానం చేసినప్పుడు మీకు కలిగిన ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్? ఇక్కడ పిరమిడ్ లో ధ్యానం చేసినప్పుడు నాకు ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు ఒక వెలుగు కనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. 2021 చేసిన రోజు. తర్వాత నుంచి చేసినప్పుడు మాకు పిరమిడ్ లో మెడిటేషన్ చేసినప్పుడు చాలా రిలాక్స్ గా ఉంటుంది మాకు. మేము అందుకే ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఇక్కడే స్పెండ్ చేసి వెళ్తూ ఉంటాము. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, ఇంకా ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు వచ్చేసి ఇక్కడే స్పెండ్ చేసి ఉదయం నుంచి ఈవినింగ్ దాకా వచ్చేసి వెళ్తూ ఉంటాము. ట్రెక్కింగ్ చేసేవాళ్ళం చక్కగా. ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ట్రెక్కింగ్ చేస్తుంటాం. వచ్చినప్పుడు ఇక్కడ ఈ కొండ ప్రాంతం అంతా ఉంది కదా, చాలా బాగుంటుంది అటు సైడ్ వెళ్తే. అసలు ఇంకా 15 days ఒకసారి ట్రెక్కింగ్ కూడా చేసేసేవాళ్ళం. ట్రెక్కింగ్ చేసి చక్కగా అక్కడ ధ్యానం చేసి ఇక్కడే డే మొత్తం స్పెండ్ చేస్తాం. మా వారు కూడా వస్తారు ఎప్పుడు. ఈ రోజు అంటే కొంచెం కుదరలేదు, రాలేదు. తను కూడా వస్తారు, ఇద్దరం కలిసే వస్తుంటాం. అందరం మా బ్యాచ్ మొత్తం ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా 15 days ఒకసారి 1 week ఒకసారి బాగా స్పెండ్ చేస్తాం ట్రెక్కింగ్. కానీ అసలు ఈ నేచర్లోనే హ్యాపీగా ఉంది మాకు. ఇక్కడికి వస్తే అసలు ఈ పిరమిడ్ దగ్గరికి ఈ నేచర్ ఇదంతా ప్రాంతం బాగుంది. సిటీలో వచ్చి అపార్ట్మెంట్ లైఫ్ అలవాటు అయ్యి ఆ నేచర్ చూసాక చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు మేడం ఇప్పుడు అంటే చాలా మంది మెడిటేషన్ గురించి చెప్తే మాకు టైం లేదు, మాకు టైం కుదరదు అంటారు. యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్గా మీరు మీ ప్రాక్టీస్ చేస్తూ మరి ధ్యానాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ధ్యానాన్ని బ్యాలెన్స్ చేయడం అంటే యాక్చువల్లీ అంటే 21 days అయితే నేను ఖచ్చితంగా టైం పెట్టుకొని చేశాను. నెక్స్ట్ నేను కొంచెం తక్కువ ఒక 15 minutes అట్లనే చేయగలుగుతున్నాను. ఎందుకంటే నేను వర్కింగ్ చేయట్లేదు, ఇంట్లోనే పిల్లల్ని చూసుకోవడం ఇంకా అట్లా కొంచెం. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ 21 days చేసాం కాబట్టి మనకు ఆ అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం టైం ఇవ్వగలుగుతున్నాం. అయితే ధ్యానం లేదంటే పత్రిజీ గారి వీడియోస్ కానీ, లేదంటే ఇది ఆరా క్లీనింగ్ కానీ, చక్ర హీలింగ్ ఏదో ఒక వీడియోస్ చూసుకోవడం కానీ, ఏదో ఒకటి వింటూ ఉంటాను కుకింగ్ కానీ అట్లా చేసే టైంలో. ఇంకా అట్లా మెయింటైన్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో మెడిటేషన్ చేయాలి అనుకుంటున్నా. అది మనం చేయాలి అనుకున్నా కూడా చేయలేము. గైడెడ్ మెడిటేషన్ అయితేనే ఫస్ట్ మనం ఈజీగా చేయగలం. వితౌట్ గైడింగ్ మనం చేయలేము. సో చివరిగా అమృతాహారం గురించి మీరు ఇచ్చే మెసేజ్? శాకాహారం గురించి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, నాకు నిన్ననే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, చెప్తాను. నిన్న కాంతారా మూవీకి వెళ్ళాం మేము. అక్కడ మూవీ యాక్చువల్లీ నాకు వచ్చే ఎక్స్పీరియన్సెస్ అన్నీ అంటే మనకి చుట్టూ సరౌండింగ్స్లో జరిగే వాటి మీద బేస్ చేసుకొని మెడిటేషన్కి నాకు లింకప్ అవుతున్నాయి అన్నమాట. నిన్న కాంతారా మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేవుడి విగ్రహాలు ఉంటాయి. అక్కడ వాళ్ళు దుష్ట శక్తులు ఉంటారు. అక్కడ బలిచ్చి ఆ బ్లడ్ని దేవుడి మీద వేసేస్తే దేవుడికి ఉన్న పాజిటివ్ ఆ పవర్ మొత్తం పోయిద్ది. పోగానే ఆ దేవుడిది పవర్ దేవుడిని బంధించేస్తారు. ఇప్పుడు అదే మనం ప్రతి గుడిలో చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? తెలియక చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా బలి
ఈవెన్ మేము ఆల్రెడీ ఇచ్చాము. కానీ ఇప్పుడు తెలిసింది మాకు ఆ సత్యం. అట్లా ఇవ్వకూడదు. ఇప్పుడు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. అట్లా మేము చేసిందంతా తప్పు. అది ఒక కర్మ అని. తెలిసి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంకా మనం అందరికీ చెప్పాలన్నమాట. ఇంకా దాని గురించి ఇట్లా చేయకూడదు. నరబలి అనేది చేయకూడదు. ఇప్పుడు అట్లా చేయడం వల్ల మనకున్న పాజిటివ్ ఆరా అంతా పోయి ఆరో మొత్తం నెగెటివ్ అయిపోయిద్ది. అది తెలియక అందరు చేస్తున్నారు. అట్లా చేయకూడదు అని నాకు నిన్న ఆ సిచ్యుయేషన్ ఒక సీన్‌లో అనిపించింది. మీరు మేడం? శాకాహారం బెస్ట్, అమృతాహారం బెస్ట్ అని చెప్తాం. సో మీరు ఇక్కడ ట్రెక్కింగ్‌కి వెళ్తూ ఉంటా అన్నారు కదా! అక్కడ కూడా మెడిటేషన్ చేసుకుంటాము అని చెప్పారు. సో అప్పుడు మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ వచ్చిందా? అక్కడ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏం లేదు గానీ, చాలా పీస్‌ఫుల్‌గా బాగుండేది. మంచి ఎనర్జీ, ఆరా క్లీనింగ్ బాగుండేది. ఆ ప్రాంతంలో అంతా ఈ బర్డ్స్, పిచ్చుకల సౌండ్లు, ఇవన్నీ మొక్కలు వీచే గాలి, అవన్నిటి వల్ల చాలా హ్యాపీగా ఉండేది నాకు. ఇంకా రిలాక్స్ అయ్యేది నాకు బాడీ. సో ఇప్పుడు మీ అపార్ట్మెంట్‌లో కూడా క్లాసెస్ అంతా జరుగుతా ఉన్నాయా మేడం? మాకు 250 డేస్ నుంచి డైలీ మార్నింగ్, ఈవినింగ్ జరుగుతూనే ఉంటాయి. మార్నింగ్ డైలీ గురూజీ గారు వస్తారు మాకు. 2 అవర్స్ మెడిటేషన్ చేపిస్తారు. ఈవినింగ్ టైంలో 1 అవర్ మేము ఇంట్లోనే చేసుకుంటాము. మెడిటేషన్ మటుకు డైలీ కంటిన్యూగా జరుగుతూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో శాకాహార ర్యాలీస్ గురించి ఇంకా మీకేం ఎక్స్‌పీరియన్స్ ఉంది? శాకాహార ర్యాలీకి వెళ్ళేదాకా వెళ్ళాలి అనుకొని చేసాము. కానీ వెళ్ళొచ్చాక ఇంకా చాలా హ్యాపీగా, హెల్దీగా ఉంటున్నాము. అంత దూరం నడిచినా కూడా మామూలుగా అయితే నేను కొంచెం దూరం నడిస్తేనే ఎండకి కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. నిన్న అంతసేపు శాకాహార ర్యాలీ గుంటూరులో చేశా కూడా మాకేమీ అనిపించలా. చాలా హ్యాపీగా, చాలా యాక్టివ్గా అనిపించింది. ఏదో సాటిస్ఫాక్షన్ ఉంది చేశాక. మూగజీవుల కోసం చేశాము, పోన్లే అలా మనం చెప్పి వాళ్ళని మానిపించలేకపోయినా ఇలా అయినా శాకాహార ర్యాలీ చేస్తే కొంతలన్నా మారుతారు ముందు అని హ్యాపీ అనిపించింది నా వరకు. శాకాహార ర్యాలీలో స్లోగన్స్ చెప్తూ ఉంటాం కదా! వాటి గురించి. శ్లోకాలు చాలా బాగున్నాయి. వచ్చిన 3 డేస్ నుంచి కూడా మేము మా వారైతే ఆ సాంగ్సే వింటున్నాం. మాంసాహారం మానాలి, శాకాహారి కావాలనేది సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. చాలా బాగా నచ్చింది శాకాహార ర్యాలీ కూడా మాకు. చాలా బాగా నచ్చింది. అసలు అలా పెట్టడం కానీ పత్రిజీ గారు ఆ ర్యాలీ చేయటం కానీ అసలు చాలా బాగుంది. చాలా బెస్ట్ అనిపించింది మాకు. గుంటూరు అయినా కూడా నాకు కుదరకపోయినా కుదిరించుకొని మరీ వెళ్ళాం ఇద్దరం. నిన్న మా వారు మేము చేసామన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా వారు కూడా. తను కూడా మెడిటేషన్ చేస్తున్నారు. తనకి అంతకుముందు థైరాయిడ్ ఉండి ప్రాబ్లం ఉండేది, కొంచెం మామూలుగా అరికాళ్ళు పెయిన్స్ వస్తూ ఉంది. ఇప్పుడు తను మెడిటేషన్ చేశాక అరికాళ్ళు పెయిన్స్ తగ్గి చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. అందుకని ఇద్దరం కలిసి చేస్తాం మా వారు నేను రోజు మెడిటేషన్ కూడా. ఇద్దరం క్లాసులకు అటెండ్ అవుతారు మా వారు కూడా. బాగా చేస్తాను. శాకాహార ర్యాలీకి కూడా తనే అసలు ఎంకరేజ్ చేసి నిన్ను కుదరదాం అన్నా కూడా నీకెందుకు ఇద్దరం వెళ్దాం అని తీసుకెళ్లారు. చేసి వచ్చా కూడా చాలా హ్యాపీగా ఉంది. బాడీ కూడా చాలా ఎనర్జీగా యాక్టివ్గా ఉంది. సో మీరు మేడం అంటే మీకు మీరే మాంసాహారం మానేశాను అని చెప్పారు. ఇప్పుడు శాకాహారం తీసుకుంటున్నప్పుడు మీ ఆలోచన అంతా ఎలా ఉంది? కోపం అవన్నీ తగ్గాయి. అంటే పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉంది. అంటే మీ ప్రాక్టీస్‌లో గానీ, మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్‌లో కూడా గానీ మీకు ఎలా చేంజెస్ ఏమనిపిస్తున్నాయి? చేంజెస్ తగ్గింది. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈజీగా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాం. ఇంతకుముందు వేరేలా ఉండేది. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్. ఏ సిచ్యువేషన్ అయినా కొంచెం అంటే ఫియర్ ఉండేది. ఫియర్ పోయింది. ఇప్పుడు నేను ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అట్లాంటిది ఆ ఫియర్ పోయింది. కొంచెం బిడియం ఉండేది. అట్లా అన్నీ చాలా పోయినాయి మెడిటేషన్ వల్ల నాకు. టెన్షన్స్ తగ్గుతాయిలే మేడం. ముందు ఫస్ట్ మెడిటేషన్ చేస్తుంటే టెన్షన్స్ తగ్గుతాయి, ధైర్యం వచ్చేస్తుంది. ఇలా నో ఫీలింగ్స్. ఎవరన్నా ఏదన్నా అన్నా అంతకుముందు ఏంటంటే సెన్సిటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు నో కామెంట్, ఏం లేదు, ఓకే యాక్సెప్ట్ చేస్తాం. అంతకుముందు ఏంటంటే అబ్బా అన్నారా, అవునా ఇలానా అని. ఇప్పుడు అలా ఓకే పర్వాలేదు అయితే మళ్ళీ ఓకే అనుకునేవాళ్ళం. చాలా మైండ్ చేంజింగ్ వచ్చేసింది. అసలు ఆటోమేటిక్గా మారిపోయాం. మేమే ఆశ్చర్యపోతున్నాం అనమాట, ఇలా మారిపోయామా అని. మెడిటేషన్ ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అయ్యారనమాట బిఫోర్‌కి ఇప్పటికి. బాగా అసలు అంటే లైఫ్లో తగ్గని 20 years మైగ్రేన్ హెడేక్ తగ్గేసరికి అర్థమైపోయింది. కాస్మిక్ ఎనర్జీ మాకు రోజు తీసుకుంటుంటే ఒక 15 minutes కరెక్ట్ కూర్చోగానే మాకు అర్థమైపోద్ది. ఇవన్నీ బిగుసిపోయి ఇలా కూర్చుంటా ఇంకా 1 hour దాకా కూడా అప్పుడే 1 hour అయిపోయిందే అనిపిస్తుంది చేస్తున్నా కూడా. మినిమం 2 hours చేస్తేనే మాకు సాటిస్ఫాక్షన్. 1 hour చేసినా సరిపోదు. చక్కగా ఊరికెళ్ళేటప్పుడైనా బస్సులో జర్నీ చేస్తున్నా, అంతకుముందు బోరింగ్ అనిపించేది. ఇప్పుడు కూర్చొని మెడిటేషన్లో చక్కగా కళ్ళు మూసుకొని కూర్చున్నాం మనకి అయిపోద్ది జర్నీ. నేచర్ని కొంతసేపు ఎంజాయ్ చేసినా కొంతసేపు మెడిటేషన్లో అసలు నో బోరింగ్ జర్నీ కూడా ఇంకా.
అందుకని చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఈ మెడిటేషన్ పరిచయం చేశాక. గురునాథం గురూజీ గారు చాలా థ్యాంక్స్ చెప్పాలి, పత్రిజీ గారికి ఇంకా థ్యాంక్స్ చెప్పాలి. మనకు పరిచయం చేసింది ఫస్ట్ గురువు గారు కాబట్టి. మాకు అపార్ట్మెంట్లో కూడా బాలు మాస్టర్ గారు పరిచయం చేశారనమాట. మాకు ఈ ముగ్గురు ఫస్ట్ గురువులుగా ఉంటారు. అంటే ఫస్ట్ నేను పూజించే దేవుడు కూడా దత్తాత్రేయుడు, తను ఆయన గురువుతో సమానం. మాకు దాంట్లో కూడా ఇవే చెప్తారనమాట. మామూలుగా 24 మంది గురువులు ఉన్నా కూడా ఇలాగే చెప్తారు మా గురువు గారు. దాంట్లో కూడా మాంసాహారం తినకూడదు ఇలాగని చెప్తారు. అందుకు నాకు అక్కడి నుంచే కొంచెం కనెక్ట్ అయింది. ఇలా మెడిటేషన్లోకి వచ్చాక ఇంక పూర్తి కనెక్ట్ అయిపోయామన్నమాట. అందుకని ఇంక మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇంకా. మేడం ఇప్పుడు భూమాతకు కానీ ఎర్త్కి కానీ ఒక జీవిని చంపడం వలన ఎలాంటి నష్టం ఉంటుంది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో అవి అవే రివర్స్ లో మనకి చేస్తే ఎలా ఉండిద్దో అది గ్రహించాలి అందరూ. ఇప్పుడు భూమాతకి మనం ఎలాగో జంతువులు కూడా అలానే. ఇప్పుడు మనం వాటిని చంపడం వల్ల భూమాత కూడా బాధపడుతూ ఉంటుంది కదా. సో కరెక్ట్ మేడం మీరు, ఎందుకంటే నిజమే కదా, మనము భూమి లోపలికి ఏం పంపిస్తాము, ఆ జంతువులంతా హింసపడుతుంటే ఆ బ్లడ్ అంతా లోపలికి వెళ్తుంటే మళ్ళీ భూకంపాలు ఇవన్నీ వచ్చినప్పుడే అందరూ బాధపడుతూ ఉంటారు. కానీ మరి ఎవరు చేసుకున్నారు ఇదంతా అనేది మనకి ధ్యానం చేస్తూ ఉంటే జీవిని చంపొద్దు అని ఒక అవగాహన వచ్చిన తర్వాత, వెజిటేరియన్ లోకి వచ్చిన తర్వాత మనకు అన్ని అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఎస్, చివరిగా మీరు మెడిటేషన్ గురించి ఏం చెప్తారు? మెడిటేషన్ గురించి అంటే చాలా చాలా బెస్ట్ అనే చెప్తాము. ఎవరైనా లైఫ్లో చెయ్యాలి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదు, పిల్లలతో సహా. పిల్లలు కూడా మెంటల్ స్ట్రగుల్లో ఉంటారు, ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటారు. మా బాబు పాప జాబ్ చేస్తారు, ఇద్దరు. వాళ్ళు మెంటల్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. టైంకి తినరు, టైంకి నిద్రపోరు, ఇద్దరు వర్క్ బిజీలో ఉంటారు. అందుకని వాళ్ళకి పరిచయం చేశాను. అంటే వాళ్ళు డైలీ 1 అవర్ చేయకపోయినా అక్క హాఫ్ అన్ అవర్ అయినా చేస్తున్నారు. ఇది అందరూ మెడిటేషన్ చేయాలి, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ముందు మనం పంచభూతాలకి థ్యాంక్స్ చెప్పాలి. మనకి ఇస్తున్నది భగవంతుడి నుంచి వచ్చినాయి అంటే పంచభూతాలే, గాలి, నీరు, ఆకాశం, ఇవన్నీ కదా. సో అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి మనం. ఫస్ట్ లాస్ట్గా పత్రిజీ గారికి మటుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, మనకి మెడిటేషన్ పరిచయం చేశారు కాబట్టి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, శాకాహారం యొక్క విశిష్టతని, శాకాహారమే అసలైన ఆహారం అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, అమృతాహారంలో మరి అమృతాహారం యొక్క విశిష్టత, ఇద్దరి యొక్క ధ్యాన పరిచయాన్ని తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.